హాయ్ అండి, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ వచ్చి యమునని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విహారీ సీరియస్గా అందరి ముందు అత్తయ్య మీరు అమ్మని ఏమీ అనొద్దు అని అంటూ ఉంటాడు. ఇంత జరిగాక నేనెందుకు అంటాను విహారీ, నాకు తెలీదా? అయినా ఈ మధ్య మీ అమ్మని నేనేమీ అనట్లేదులే అని పద్మాక్షి అంటుంది. అందరూ అమ్మని సంతోషంగా ఉండేలా చూసుకోండి, ఎవరు కూడా బాధ పెట్టద్దు అని చెప్తూ ఉంటాడు విహారీ. ఇంకా అప్పుడు అంబిక సీరియస్గా అసలు మేమెందుకు బాధ పెడతాం విహారీ, మీ అమ్మను బాధ పెట్టేది నీ అమ్మ విషయంలో ఇలా డిస్టర్బ్ జరిగింది అన్నిటికీ కారణం ఈ లక్ష్మియే కదా, ఆ లక్ష్మికి చెప్పుకో ఏమైనా ఉంటే, మాకెందుకు చెప్తున్నావు అని అంబిక అంటూ ఉంటుంది. అలా అనేసరికి విహారీ బాధపడుతూ ఉంటాడు, కానీ ఏమీ అనలేక అలా ఉంటాడు. ఇంకా వసుధ ఏమో అసలు లక్ష్మిని ఎందుకు అంటున్నారు, లక్ష్మి ఏం చేసింది, వదినకి లక్ష్మి అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే చారుకేశ కూడా అవును అక్కయ్యకి లక్ష్మి అంటే చాలా ఇష్టం, 100 కోట్ల విషయంలో డిస్టర్బ్ అయింది కాబట్టి అందుకే తిట్టారు, తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వస్తే లక్ష్మిని ఎందుకంటుంది, ఏమీ అనరు అని చారుకేశ కూడా అంటూ ఉంటాడు. ఇంకా అలా అనేసరికి పద్మాక్షి కోపంగా అసలు ఈ లక్ష్మి వల్లే కదా, దీన్ని గనుక తీసుకురాకపోయి ఉంటే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా, అయినా దీన్ని తీసుకొచ్చి ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారో ఏమో అర్థం కాదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. విహారీ ఏమీ మాట్లాడకుండా బాధగా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటాడు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరందరూ దయచేసి ఈ విషయం గురించి వదిలేయండి, మిగతా ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇంకా విహారీ అలా వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోతూ ఉంటే సహస్ర ఆగు బావా అంటూ దగ్గరికి వస్తుంది. మీరు ఎవ్వరు కూడా లక్ష్మిని అనడానికి వీల్లేదు, బావ చెప్పినట్టుగా లక్ష్మి ఇక్కడే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇదొక్కటి ఎప్పుడు చూసినా లక్ష్మి ఇక్కడే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది అని అంబిక మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇది ఎందుకు లక్ష్మికి సపోర్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అని అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే సహస్ర నువ్వు బాధపడకు బావా, అత్తయ్యని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను బావా అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇంకా విహారీ సైలెంట్గా ఉంటూ ఉంటాడు. ఎవరు ఏమన్నా సరే లక్ష్మిని ఎవరు మీద గొడవ చేయొద్దు, ఎవరు కూడా ఇంట్లో అత్తయ్యకి బాగాలేదు కదా, మీరెవరు కూడా తనని ఇబ్బంది పెట్టకండి అని సహస్ర చెప్తుంది. ఇంకా అలా చెప్పేసరికి విహారీ సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా సహస్ర నాకు తెలుసు బావా, లక్ష్మిని బయటికి పంపించేస్తే ఖచ్చితంగా నువ్వు దాంతో వేరు కాపురం పెడతావని నాకు తెలుసు, అందుకనే నిన్ను అంత ఈజీగా వెళ్ళనివ్వను అని, లక్ష్మి వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావు, అందుకే తనని ఉండమంటున్నాను, వీళ్ళెవరికి ఆ విషయం అర్థం కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పద్మాక్షి అందరూ కూడా అక్కడ నుండి ఎటు వాళ్ళటు వెళ్ళిపోతారు. యమున అలా పడుకొని ఉంటే విహారీ వచ్చి యమున దగ్గర కూర్చుంటాడు. అప్పుడు యమున కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి లోపలికి వద్దామనుకుంటూ ఉంటుంది, కానీ విహారీ యమున దగ్గర కూర్చొని ఉండడం చూసి ఇక చాటుగా నిలబడి వింటూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని. ఇక అప్పుడే విహారీ బాధపడుతూ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటే వాళ్ళమ్మ యమున విహారీ అని అంటూ ఉంటుంది. అమ్మ లేచావా అని విహారీ కంగారుగా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే నాకేమైందిరా, నేను బాగానే ఉన్నాను అని యమున అంటుంది. నీకేం కానివ్వనమ్మా, నీకేం కానివ్వను అని విహారీ అంటాడు. నాకేమైంది విహారీ, ఎప్పటికంటే కొత్తగా అంటావేంటి, నాకేం అవ్వదు కదా అని యమున అంటుంది. ఇంకా విహారీ బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు. యమున నాన్న విహారీ నువ్వు నాతో కొన్ని విషయాలు మాట్లాడాలి నాన్న అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అని విహారీ అంటాడు. నువ్వు సహస్ర ఇద్దరు సంతోషంగా ఉండాలి, ఈ కుటుంబం ఇప్పుడు ఇలాగే ఉండాలి, ఇంతకు ముందులాగా వాళ్ళు విడిపోకూడదు, ఇంతకు ముందులాగా దూరం కాకూడదు, అందరూ కూడా కుటుంబం అంతా ఎలాగైతే కలిసి ఉన్నారో అందులాగే కలిసి ఉండాలి నాన్న అని చెప్పడంతో విహారీ బాధగా చూస్తూ ఉంటాడు. ఇక నువ్వు సహస్ర ఇద్దరూ సంతోషంగా ఉండాలి నాన్న, మీరిద్దరూ దూరంగా ఉంటే నేను తట్టుకోలేను, సహస్రని జాగ్రత్తగా ప్రేమగా చూసుకోనన్నా అని చెప్తూ ఉంటుంది యమున. అంతేకాదు నువ్వు సహస్ర ఎప్పుడూ కలిసే ఉండాలి, మీ మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు అని చెప్పడంతో ఇక అప్పుడే లక్ష్మి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే విహారీ బాధగా చూస్తూ అదేంటమ్మా అలా అంటావు అని అంటే, అవును నాన్న, మీ మధ్యలో మూడో వ్యక్తి వస్తే బాగోదు, సహస్ర తట్టుకోలేదు, అందుకే చెప్తున్నానన్న, నువ్వు సహస్ర సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఇంకా విహారీ నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదు నాన్న, అందుకే నీకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా అని ఏమన్నా అంటుంది. అమ్మ ఆ మాటలేంటమ్మా అని విహారీ అంటాడు. నువ్వు సహస్ర సంతోషంగా ఉంటాను,
మీ మధ్యలో మూడో వ్యక్తి రారు అని చెప్పు నాన్న అని అంటూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అక్కడ నుండి. ఇక విహారీ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెప్పానమ్మా నీకు, నేనేం చెప్పినా నీకు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు కదమ్మా అని బాధగా ఇంకా అక్కడి నుండి లేచి విహారీ ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇక యమున బాధపడుతూ మనసులో, లక్ష్మి మూడో వ్యక్తి మధ్యలో వచ్చింది అంటే పరిస్థితులు తారుమారవుతాయని నాకు తెలుసు. లక్ష్మి విషయంలో నువ్వు అలా ఉంటున్నావు కదా, అందుకనే ఇంకా మీ ఇద్దరికి ఇలా దూరంగా ఉంచితే సరిపోదు. సహస్ర నువ్వు ఒక్కటయ్యారు అంటే లక్ష్మి దూరంగా వెళ్ళిపోయి మీ ఇద్దరి త్వరలో దగ్గర చేయాలి నేను అని సహస్ర గురించి విహారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది యమున. ఆ తర్వాత లక్ష్మి అక్కడ పనులు చేసుకుంటూ ఉండగా ఎస్ఐ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో ఇక అప్పుడే లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటే, లక్ష్మి నేను సంధ్యని మాట్లాడుతున్నాను అంటే, చెప్పండి మేడం అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు, విహారీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అంటూ ఉంటే, వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదు, అందుకే ఆయన కొంచెం మాట్లాడే పొజిషన్లో లేడు అని లక్ష్మి చెప్తుంది. ఇక అప్పుడే ఓ అవునా, అయితే ఆ 30 కోట్ల గురించి బయటపడింది, కానీ 70 కోట్ల గురించి సెల్ కంపెనీస్ ఇంకా పట్టుకునే ఛాన్స్ లేదని చెప్తున్నారు లక్ష్మి అంటే, అలా అనొద్దు, ఎలాగైనా మీరు ఆ 70 కోట్లు వెనక్కి రప్పించాలి అని చెప్తూ ఉంటుంది. చాలా కష్టం అని చెప్తున్నారు లక్ష్మి అంటే, మీరు మీ ప్రయత్నం అయితే చేయండి ఎస్ఐ గారు, కాదు అని చెప్పొద్దు, దానిని వచ్చే ప్రయత్నమే చేద్దాం, నేను కూడా ట్రై చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అని ఎస్ఐ అంటుంది. అలా ఫోన్ పెట్టే కానీ సహస్ర సీరియస్గా చూస్తూ అక్కడికి వస్తుంది. ఏంటే ఏదో చేద్దాం సాధిద్దాం అంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి, ఆ 70 కోట్లు పోయాయి కదమ్మా, వాటి గురించే మాట్లాడుతున్నాను అంటే, ఆ 70 కోట్ల గురించి నీకెందుకే, అసలు వాటి గురించి నీకు ఎందుకు చెప్పు, వదిలేసే వాటి గురించి, అవన్నీ వదిలేసే. ఇంట్లో అత్తయ్య బాగాలేదు కదా, మా అత్తయ్యకి నయం అవ్వాలి, ఇంట్లో ఇలాంటి గొడవలు ఇవన్నీ ఏవి వినిపించకూడదని చెప్పాను కదా, అందుకే ఈ డిస్టర్బెన్సెస్ ఏవి ఉండకూడదు, నువ్వు అవన్నీ మాట్లాడొద్దు ఇంట్లో, అయినా ఇన్ని నువ్వు వదిలేసే, ఇంట్లో పని చూసుకో కామ్గా అని అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి, మీరు అలా ఏం కంగారు పడకండమ్మా, యమునమ్మకి ఏమీ కానివ్వను, అంతేకాదు 70 కోట్లు ఎలాగోలాగా రప్పించేస్తాను అని చెప్తూ ఉంటుంది. నేను చెప్తే నువ్వు వినవా అని సహస్ర సీరియస్గా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు లక్ష్మి, లేదమ్మా, నేను 70 కోట్లు వస్తే విహారీ గారు సంతోషంగా ఉంటారు, ఆయన ఆఫీస్లో అంతా సవ్యంగా సాగిపోతూ ఉంటుంది, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, అందుకనే విహారీ గారి కోసం అంటే ఆ 70 కోట్లు రప్పిస్తానమ్మా, మీరు కంగారు పడకండి అని లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఈ లక్ష్మి ఏంటి ఇలా తయారైంది, దానికి నేను చెయ్యొద్దని చెప్తున్నాను కానీ అది పక్కా చేస్తా అంటుంది, అసలు అది బయటపడితే నేనే కదా బయటపడేది అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత విహారీ ఇంకా బయటికి వచ్చి తులసి కోట దగ్గర హారతి కర్పూరం చేతిలో వెలిగించుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాధగా చూస్తూ ఉంటాడు. అంతలో పండు ఎక్కడికి వస్తాడు. విహారీ బాబు గారు ఏం చేస్తున్నారు మీరు అని ఇలా తోసేయబోతూ ఉంటే అప్పుడే వద్దు వద్దు పండు అని పండు మీద చేయి పెడుతూ ఉంటాడు విహారీ. అప్పుడే పండు అలా చూస్తూ ఏంటి బాబు గారు ఇది ఇలా చేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు బాధగా. అప్పుడు విహారీ, పండు ఇలాంటివి ఏమీ డిస్టర్బ్స్ చేయకు, నన్ను ఇలాగే ఉండని అని అంటూ ఉంటే, ఎందుకు బాబుగారు మీరు ఇంత శిక్ష వేసుకుంటున్నారు అంటే, నాకు ఈ శిక్ష పడాల్సిందే కదా, నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను, నా వల్ల అందరూ కూడా బాధపడుతున్నారు, నా వల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, నేను మాత్రం ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను పండు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు బాధగా అలా పండు చూస్తూ ఉంటే విహారీ ఏడుస్తూ, లక్ష్మి విషయంలో చేసిన తప్పులు ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నాను అని అన్నీ చెప్తూ ఉంటే ఇక పండు ఏమో, లేదు విహారీ బాబు గారు, మీరు చాలా గొప్పవారు, మీరు ఎంతో కష్టపడుతున్నారు, ఎంత నరకం అనుభవిస్తున్నారో అన్నిటి గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీరు ఇంకేం చేయలేదు, అంతా మీరే చేస్తున్నారు, మీరు అందరికీ మంచి చేస్తున్నారు, మీరు బాధపడకండి అని చెప్తూ ఉంటే విహారీ, నేనేం చేయలేకపోతున్నానరా అని, ఈ శిక్ష నాకు పడాలరా అని బాధగా అంటూ ఉంటాడు. ఇంకా వెంటనే పండు చేతిలో ఉన్న కర్పూరాన్ని కింద పడేస్తాడు. వద్దు బాబుగారు, మీరు ఇంకా శిక్ష వేసుకోకండి, మిమ్మల్ని ఇలా చూస్తూ నేను భరించలేకపోతున్నాను, మీకు దండం పెడతాను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి, ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తాడో అలాగే జరుగుతుంది అని పండు ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా విహారీ బాధగా చూస్తూ ఉంటాడు, ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక లక్ష్మి ఇంట్లో అటు ఇటు పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అంబిక మాత్రం చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే పక్కకు వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇక సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది. సుభాష్ ఏమో, ఏంటంబిక మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటే, మా ఇంట్లో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళు
డిస్టర్బ్గా ఉన్నారు చాలా. విహారీ వాళ్ళ అమ్మకి బాగాలేదు, మా వదినకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి విహారీ కొంచెం కామ్గా ఉన్నాడు. ఇంకా విహారీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మనకి ప్రాబ్లం అయిపోతుంది, ఇంత కష్టపడిందంతా వృధా అవ్వకూడదు సుభాష్ అని అంబిక అంటే, సరే అంబిక కానివ్వను అని అంటూ ఉంటాడు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, వాడి చేత సంతకాలు చేయించుకున్న తర్వాత వాడిని ఏమైనా చేసుకో అంటే ముందే వాడిని షూట్ చేసావు, ఇందాక వచ్చింది నీ వల్లే అని తిడుతూ ఉంటుంది. ఈసారి మాత్రం అలా కానివ్వనులే, అప్పుడేదో ఆవేశంలో అని అంటూ ఉంటాడు. విహారీ ఊరుకున్న లక్ష్మి ఊరుకోదు, అది ఆ డబ్బుల కోసం ట్రై చేస్తుంది అంటే నిన్ను ఆ లక్ష్మిని అప్పుడే వేసిస్తానని చెప్తే నువ్వే వినలేదు అని అంటూ ఉంటాడు. ఈ ఆవేశం వెళ్ళే ఇంటికి వచ్చి వేసేస్తే నువ్వే దొరికిపోతావు, అంతా అయిపోతుంది, తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వేసేదులే, దాన్ని బయట దొరికితే వేసేయాలి కానీ ఇంటికి వచ్చి వేసేస్తా అంటావు, నీ వల్ల వచ్చిన ప్రాబ్లమే ఇది అని అంబిక తిడుతూ ఉంటుంది. ఇంకా సుభాష్ సరే అంబిక అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అంబిక టెన్షన్ పడుతూ ఉంటే వెనుక నుండి చారుకేశ చూస్తూ ఉంటాడు. చూసి ఈ అంబిక ఏదో మళ్ళీ రహస్యంగా ఏదో చేస్తున్నట్టుంది అని దగ్గరికి వచ్చి, ఏంటి మరదలా ఏదో చేస్తున్నట్టున్నావు అంటే, నేనేం చేస్తున్నాను బావా, ఏం చేయట్లేదు అని అంటూ ఉంటుంది. నువ్వేదో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందిలే అని, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నువ్వేంటి బావా నా వెనకాల పడ్డావు, నువ్వెప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు కదా అంబిక, అందుకనే. అయినా నువ్వు రేపటి నుండి లక్ష్మి ఆఫీస్కి వస్తుంది, మళ్ళీ ఏం బయట పెడుతుందో అని భయపడుతున్నావు అంతే కదా అంటే, నేనెందుకు దానికి భయపడతాను, దానికి నాకు పోలికేంటి, అసలు అదెవరు, అది దాన్ని నాకు పోటీగా చేయడానికి అని అంబిక అంటూ ఉంటుంది. ఇంకప్పుడే చారుకేశ లక్ష్మితో పెట్టుకోకూడదు, లేటుగా అయినా బాగా గట్టిగా చెప్తుంది బుద్ధి, అంతేకాదు లక్ష్మిని అస్సలు ఏమీ తప్పుగా అనకూడదు అని అంటూ ఉంటే, అయినా నువ్వేంటి బావా లక్ష్మిని వెనకేసుకొస్తున్నావు, నీకు బాగా కావాల్సిన దానిలాగా అంటే, అప్పుడు చారుకేశ లక్ష్మి నా కూతురు లాంటిది, అందుకే లక్ష్మిని వెనకేసుకొస్తున్నాను, అయినా లక్ష్మిని అంటే పుట్టగతులుండవు అని అంటూ తిట్టేసి వెళ్ళిపోతాడు. వీడొకడు ఎప్పుడు దాని వెనకాల పడుతూ ఉంటాడు, దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, అసలు ఏదో ఒకటి వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అని అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇంకా యమున దగ్గరికి లక్ష్మి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. యమున దగ్గర కూర్చొని, యమున కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. యమునమ్మ నన్ను క్షమించమ్మా, మీరు అనుకుంటున్నట్టుగానే విహారీ బాబు గారు అలాగే సహస్రమ్మ ఇద్దరు సంతోషంగా ఉండేలా నేను చూస్తాను, మీరు అనుకున్న భయాలన్నీ తొలగించేసేయండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, మీరు అదే విషయంలో కంగారు పడుతున్నారని నాకు అర్థమైందమ్మా అని లక్ష్మి మాట్లాడుతూ యమున కాళ్ళ దగ్గర కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.